హాయ్ ఎవ్రీవన్. ఇది ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ మీద ఎంసీక్యూ సిరీస్లో మూడో వీడియో అండి. ఆల్రెడీ 1-2 వీడియోలు చేసున్నాం. అవి చూడకపోతే అవి కూడా చూడండి. ఈ వీడియోలో మనం మరికొన్ని ఎంసీక్యూలు ద్వారా ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీని ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. ఇక్కడ మనం తెలుసుకుందాం. అలాగే చిన్న క్లారిఫికేషన్ ఒకటి ఇచ్చాక ఈ వీడియో నేను స్టార్ట్ చేస్తానండి. అదేంటి అంటే గత వీడియోలో ఈ క్వశ్చన్ ఒక్కసారి చూడండి. భారతదేశంలో ఏకైక నీటిపల్లి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది అనే క్వశ్చన్కి నేను ఆన్సర్ దిగువ మెట్టు నల్లమల అటవీ ప్రాంతం అని చెప్పానండి. చాలామంది కామెంట్లో కాదు కోరింగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అని చెప్తున్నారు. అది క్లారిఫికేషన్ ఇద్దామని నేను ముందు అది చెప్పిన తర్వాత మన వీడియోలోకి మనం కంటిన్యూ అవుదామండి. సో దానికి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. ద ప్రైమరీ లొకేషన్ ఆఫ్ ఇండియాస్ ఓన్లీ ఫిషింగ్ క్యాట్ కన్జర్వేషన్ సెంటర్ ఈజ్ ఇండీడ్ ఇన్ ద నల్లమల ఫారెస్ట్ రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్పెసిఫికల్లీ నియర్ దిగువమెట్ట క్లోజ్ టు గిద్దలూరు ఇన్ నంద్యాల డిస్టిక్. ఓకే, దీన్ని బేస్ చేసుకుని నేను ఆ బిట్ ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడ మీకు ఇవ్వడం జరిగిందండి. దిస్ ఏరియా ఈజ్ విత్ ఇన్ ద లార్జర్ నల్లమల ఫారెస్ట్ విచ్ స్ట్రెస్సెస్ బిట్వీన్ కృష్ణా అండ్ పెన్నా రివర్స్. ఓకే, సో ఒక్కసారి నేను ఇచ్చిన ఆప్షన్ కూడా చూసుకోండి. దిగువమెట్ట నల్లమల ఫారెస్ట్ రీజన్ దగ్గర ఉంది అని చెప్పి నేను ఇవ్వడం జరిగింది. కోరింగా దగ్గర కూడానండి మనకి ఈ ఏవైతే నీటి పిల్లులు ఉన్నాయో అక్కడ సంఖ్య ఎక్కువగానే ఉందండి కోరింగలో కూడా. వాటిని ఇప్పుడు సంరక్షించడం కోసం సంరక్షణ చర్యలు తీసుకుంటున్నారు అని చెప్పి మనకి న్యూస్లో లేదా గూగుల్ సెర్చ్ చేసినప్పుడు అది కనపడుతుంది తప్ప ఈ పేరు మనకు చూపించట్లేదండి. అందువల్ల చాలామంది గూగుల్లో సెర్చ్ చేసి ఇది కోరింగా కదా అని పెడుతున్నారండి. కోరింగ దగ్గర ఉన్నాయండి నల్లపిల్ల అంటున్నాను, ఈ నీటి పిల్లులు ఉన్నాయండి. వాటిని సంరక్షించడానికి చర్యలు తీసుకుంటున్నారు అంతే తప్ప అది ఏకైక నీటి పిల్లి సంరక్షణ కేంద్రం అయితే కాదండి. సో అది అందువల్ల నేనైతే ఇది చూసి మీకు ఆ బిట్ నేను ప్రొవైడ్ చేశానండి. ఇంకేదన్నా డౌట్ ఉంటే మరి కామెంట్ చేయండి. ఓకే, మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ఏ నదిపై నిర్మించబడింది? ఆన్ విచ్ రివర్ ఈజ్ ద గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఈజ్ కన్స్ట్రక్టెడ్? సో దీని ఆన్సర్ వచ్చేసరికి తుంగభద్ర నది అండి. తుంగభద్ర మీద ఈ గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం అనేది నిర్మించబడి ఉంది. ఇది ఎక్కడ ఉంది అంటే కర్నూలు జిల్లాలో మనకి గురు రాఘవేంద్ర ఎత్తిపోతల పథకం అనేది ఉంది. ఇది ఒక ముఖ్యమైన సాగునీటి ప్రాజెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామండి. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోకి 2 సార్లు ప్రవేశించే అంతర్రాష్ట్ర నది ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇంటర్ స్టేట్ రివర్ ఎంటర్స్ ఆంధ్రప్రదేశ్ ట్వైస్? సో 2 సార్లు మన ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుందంటే అండి అది ఏ నది అంటే పెన్నా నది అండి. పెన్నా నది 2 సార్లు అంటే ఒకసారి మన ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి మళ్ళీ కర్ణాటకలోకి వెళ్ళి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి రావడం వల్ల ఇది మనకి 2 సార్లు ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతున్న ఏకైక అంతర్రాష్ట్ర నది అండి ఇది. సో పెన్నా నది లేదా దీన్నే పెన్నార్ లేదా పినాకిని అని కూడా పిలుస్తారు. దక్షిణ భారతదేశంలో ప్రవహించే ఒక ముఖ్యమైన నది. ఇది కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. పుట్టుకకు వచ్చేసరికి పెన్నా నది కర్ణాటకలోని చిక్కబల్లాపూర్ జిల్లాలోని నంది కొండల శ్రేణుల్లో చెన్నకేశవ కొండ వద్ద ఈ నది పుడుతుందండి మనకి పెన్నా నది. ఈ నంది పర్వత శ్రేణుల గుండా సుమారు 50 కిలోమీటర్లు ప్రవహించిన తర్వాత శ్రీ సత్యసాయి జిల్లా, ఇంతకుముందు ఇది అనంతపురం జిల్లాలో ఉండేదండి, దాని ద్వారా మనకి ఆంధ్రప్రదేశ్లోకి ఇది ప్రవేశిస్తుంది. పెన్నా నది ఒక ప్రత్యేకతను కలిగి ఉంది. ఇది కర్ణాటక నుండి ఆంధ్రప్రదేశ్లోకి ఒక్కసారి ప్రవేశించిన తర్వాత మళ్ళీ కర్ణాటక సరిహద్దుల గుండా ప్రవేశించి తర్వాత తిరిగి ఆంధ్రప్రదేశ్లోకి ప్రవేశిస్తుంది. అందువల్ల దీన్ని ఆంధ్రప్రదేశ్లోకి 2 సార్లు ప్రవహించే అంతర్రాష్ట్ర నదిగా ఇది ప్రసిద్ధి చెందింది. సో అది ఆన్సర్ అండి దానికి సంబంధించి. నెక్స్ట్, జూలై 2025 నాటికి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని నమోదైన భౌగోళిక సూచులు ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్లు ఉన్నాయి? సో యాజ్ ఆఫ్ July 2025 హౌ మెనీ రిజిస్టర్డ్ జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్ డస్ ఆంధ్రప్రదేశ్ హ్యావ్? సో ఎన్ని ఉన్నాయంటే ఆన్సర్ వచ్చేసరికి 21 అండి. సో 21 జిఐ ట్యాగ్స్ మన ఆంధ్రప్రదేశ్కి కలిగి ఉన్నాయి. వాటి డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలామంది జిఐ మీద ఒక వీడియో చేయండి అన్నారు, కాబట్టి జిఐ ట్యాగ్స్ అన్నీ ఇక్కడ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నానండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి. ఒకసారి ఏదన్నా జిల్లాల్లో తేడా ఉండుంటే ఒక్కసారి చూడండి, ఎందుకంటే జిల్లాలు విడిపోయిన తర్వాత అందరికీ చాలా కన్ఫ్యూజన్ ఉందండి ఈ విషయంలో. సో మ్యాక్సిమం నేను అయితే ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. ఏదన్నా ఉంటే చెప్పండి, నేను కామెంట్లో పిన్ చేస్తానండి. కామెంట్ ఒక్కసారి కంపల్సరీ వీడియో చూసేవాళ్ళు ఒకసారి కామెంట్లో ఏమన్నా రాంగ్ అంటే ఇన్ఫర్మేషన్ ఏదో రాంగ్ అందిస్తే ఖచ్చితంగా ఇక్కడ పిన్ చేస్తానండి కింద, అది ఒక్కసారి చూడండి. శ్రీకాళహస్తి
కలంకారీ, ఇది తిరుపతి జిల్లాలో ఉందండి. శ్రీకాళహస్తి కలంకారీ అనేది. నెక్స్ట్ కొండపల్లి బొమ్మలు ఎన్టీఆర్ జిల్లా. మచిలీపట్నం కలంకారీ కృష్ణా జిల్లా. బుడితి బెల్ లేదా బ్రాస్ మెటల్ క్రాఫ్ట్ శ్రీకాకుళం జిల్లా. ఆంధ్రప్రదేశ్ లెదర్ పప్పెట్రీ సత్యసాయి జిల్లా. ఉప్పాడ జందాని చీరలు కాకినాడ జిల్లా. వెంకటగిరి చీరలు తిరుపతి జిల్లా. బొబ్బిలి వీణ విజయనగరం జిల్లా. మంగళగిరి చీరలు మరియు వస్త్రాలు గుంటూరు జిల్లా. ధర్మవరం చేనేత పట్టు చీరలు మరియు పావడాలు సత్యసాయి జిల్లా. ఉదయగిరి చెక్క కత్తిపేటలు నెల్లూరు జిల్లా. దుర్గి స్టోన్ కార్వింగ్స్ పల్నాడు జిల్లా. ఏటికొప్పాక బొమ్మలు అనకాపల్లి జిల్లా. ఆళ్లగడ్డ స్టోన్ కార్వింగ్ నంద్యాల జిల్లా. నర్సాపురం క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్ పశ్చిమ గోదావరి జిల్లా మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇది ఒక్కసారి చూడండి. నర్సాపురం అనేది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నప్పటికీ నర్సాపురానికి చిన్న కాలువ, అదే దాన్ని ఏరు దాటితే అవతల మనకి కోనసీమ జిల్లా ఉంటుందండి. జస్ట్ మధ్యలో ఒక ఏరు ఒకటే అడ్డు ఉంటుంది. అందువల్ల మనకి ఇక్కడ 2 జిల్లాలు ఇవ్వడం జరిగింది. కానీ యాక్చువల్గా దీని ఆన్సర్ వెస్ట్ గోదావరి డిస్టిక్ కిందే కన్సిడర్ చేయండి. అంటే ఈ లేస్ ఇండస్ట్రీ, ఈ లేస్ యొక్క ప్రొడక్ట్స్ మనకి ఇక్కడ కూడా తయారవుతున్నాయండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో. నెక్స్ట్ ఆహార పదార్థాలు వచ్చేసరికి తిరుపతి లడ్డూకి జిఐ ట్యాగ్ ఉందండి. బందరు లడ్డు కృష్ణా జిల్లా. ఆత్రేయపురం పూతరేకులు కోనసీమ జిల్లా. ఇక వ్యవసాయ ఉత్పత్తులకు వచ్చేసరికి గుంటూరు సన్నం మిరప గుంటూరు జిల్లా. బనగానపల్లి మామిడి పండ్లు నంద్యాల జిల్లా. అరకు వ్యాలీ అరాబికా కాఫీ అల్లూరి సీతారామరాజు జిల్లా. సో ఇవి మనకి జిఐ ట్యాగులకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, నీలం సంజీవరెడ్డి డ్యామ్ అని దేనిని పిలుస్తారు? నీలం సంజీవరెడ్డి డ్యామ్ అని కింది వాటిలో ఏ ప్రాజెక్ట్ని పిలుస్తారు అంటే ఆన్సర్ శ్రీశైలం ప్రాజెక్ట్ని నీలం సంజీవరెడ్డి డ్యామ్ అని కూడా పిలుస్తారు. మీ అందరికీ తెలుసు నీలం సంజీవరెడ్డి గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి. సో ఆయన పేరు మీదుగానే ఈ శ్రీశైలానికి నీలం సంజీవరెడ్డి డ్యామ్ అని పెట్టడం జరిగిందండి. నెక్స్ట్ వీడియోలో ఈ వ్యక్తుల పేరు మీద ఉన్న ప్రాజెక్టులు అవి ఏ నది మీద ఉన్నాయనేది సెపరేట్గా ఒక చోట మీకు ఫ్రేమ్ చేసి ఇస్తానండి. యాక్చువల్గా ఇక్కడే దీని కింద ఇద్దాం అనుకున్నాను కానీ నేను అది మర్చిపోయాను. యాక్చువల్గా ఈ బిట్ కిందే మొత్తం ఆ పేర్లు ఉన్నాయన్నీ ఇవ్వాలని నేను ముందు అనుకున్నానండి. కానీ మరి ఎందుకో నేను అది పీడిఎఫ్ రెడీ చేసేసాను కానీ ఇక్కడ అది ఫ్రేమ్ చేయలేకపోయాను. నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా మీకు మొత్తం ఒక వ్యక్తుల పేర్ల మీద గల ప్రాజెక్టులు అవి ఏ నదుల మీద ఉన్నాయనేది ఒక చోట ప్రొవైడ్ చేసి ఇస్తానండి. ఆంధ్రప్రదేశ్లో అత్యల్ప వర్షపాత ప్రాంతం హగరి నదీ ప్రాంతం. ఈ హగరి నది క్రింది నదుల్లో దేనికి ఉపనది? ద హగరి రివర్ బేసిన్ ఈజ్ నోన్ యాజ్ ద లోయెస్ట్ రైన్ఫాల్ ఏరియా ఇన్ ఆంధ్రప్రదేశ్. ద హగరి రివర్ ఈజ్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్స్? సో అదండి హగరి నదీ ప్రాంతం అత్యల్ప వర్షాలు కురుస్తాయట. ఇది దేనికి ఉపనది అనేది ఇక్కడ క్వశ్చన్. ఆన్సర్ వచ్చేసరికి తుంగభద్ర అండి. తుంగభద్రకి ఈ హగరి నది, దీనికి మరో పేరు కూడా ఉంది వేదవతి అని. ఇది ఉపనది అనమాట అండి. సో హగరి నది లేదా వేదవతి నది అని కూడా పిలుస్తారు. తుంగభద్ర నదికి ఇది ఒక ముఖ్యమైన ఉపనది. ఇక తుంగభద్ర నది వచ్చేసరికి కృష్ణా నదికి ఒక ప్రధాన ఉపనది, మనందరికీ తెలిసిందే. తుంగభద్ర నదికి ప్రధానంగా మరికొన్ని ఉపనదులు ఉన్నాయి, తుంగ మరియు భద్ర. ఈ 2 నదులు కలవడంతోనే తుంగభద్ర నది ఏర్పడుతుంది. ఇవి కాకుండా వరదా నది అనేది కూడా తుంగభద్రకి ఒక ముఖ్యమైన ఉపనది. సో అవి తుంగభద్ర యొక్క ఉపనదులండి. హగరి నది లేదా వేదవతి నది, తుంగ, భద్ర మరియు వరదా నదులు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మిస్తున్నారు? పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఈజ్ బీయింగ్ కన్స్ట్రక్టెడ్ ఆన్ విచ్ రివర్? దీని ఆన్సర్ వచ్చేసరికి కృష్ణా నది మీద నిర్మిస్తున్నారండి. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి. ఇది వెలిగొండ ప్రాజెక్ట్ అనేది కృష్ణా నది మీద నిర్మిస్తున్నారు. సో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకి ఇది జీవనాడిగా పరిగణించబడుతుంది. ఈ ప్రాజెక్ట్ కృష్ణా నదిపై శ్రీశైలం రిజర్వాయర్కి ఎగువన కొల్లంవాగు కృష్ణా నదిలో కలిసే చోట నుండి కృష్ణా జలాలను తరలించడం కోసం దీనిని తరలించడం ద్వారా నీటిని ఇది అందిస్తుందండి. సో ప్రకాశం జిల్లాకు నీటిని అందించే ప్రాజెక్ట్ అండి ఇది పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్. బిట్ ఇలా కూడా ఫ్రేమ్ చేయొచ్చు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్ట్ ప్రధానంగా ఏ జిల్లాకు నీటిని సరఫరా చేస్తుంది అని కూడా అడగొచ్చండి. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిలో కృష్ణా నది యొక్క ఉపనదుల్లోకెల్లా పొడవైనది ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లాంగెస్ట్ ట్రిబ్యూటరీ ఆఫ్ ది కృష్ణా రివర్? దీని ఆన్సర్ వచ్చేసరికి భీమా అండి. భీమా నది అనేది కృష్ణా నది యొక్క ఉపనదుల్లో
పొడవైనది, పెద్దది కాదండి. క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకోవాలి. పొడవైనది వచ్చేసరికి భీమా, పెద్దది వచ్చేసరికి తుంగభద్ర అండి. కృష్ణానది ఉపనదుల్లో పెద్దది తుంగభద్ర అయితే పొడవైనది మాత్రం భీమా అండి. ఒకసారి కృష్ణానది యొక్క ఉపనదులన్నీ ఇక్కడ మీకు ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగింది. కృష్ణానదికి కుడివైపు ఉండే ఉపనదులు అంటే చాలా ఉన్నాయి ఉపనదులు, మెయిన్ ఇంపార్టెంట్ ఉపనదులు మాత్రమే ఇవ్వడం జరిగింది. కోయినా, వెన్న, పంచగంగ, దూద్గంగ, ఘటప్రభ, మలప్రభ, తుంగభద్ర. అలాగే ఎడంవైపు ఉన్న ముఖ్యమైన ఉపనదులు భీమా, దిండి, పెద్దవాగు, హాలియా, మూసి, పాలేరు, మున్నేరు. ఇవన్నీ కృష్ణానదికి ఎడంవైపున ఉన్న ప్రధాన ఉపనదులండి. నెక్స్ట్, క్రింది వాటిలో కృష్ణానదిపై లేని ప్రాజెక్ట్ని గుర్తించండి. ఐడెంటిఫై ద ప్రాజెక్ట్ దట్ ఈస్ నాట్ లొకేటెడ్ ఆన్ ద కృష్ణా రివర్ అమాంగ్ ద ఫాలోయింగ్. దీని ఆన్సర్ వచ్చరికి వెలుగోడు డ్యామ్ అండి. వెలుగోడు డ్యామ్ అనేది కృష్ణానది మీద లేదు. నాగార్జున సాగరు, శ్రీశైలము, ఆలమట్టి డ్యామ్ ఈ మూడు కూడా మనకి కృష్ణానది మీద ఉన్నవే. ఎటొచ్చి వెలుగోడు డ్యామ్ వచ్చరికి గాలేరు నది మీద ఉందండి. సో ఒకసారి కృష్ణానది మీద ఉన్న డ్యామ్ ప్రాజెక్టులన్నీ ఇక్కడ మీకు ఫ్రేమ్ చేసి ఇవ్వడం జరిగిందండి. ఒక చోట తీసుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ విజయవాడ సమీపంలో కృష్ణానదిపై ఉన్న ఈ బ్యారేజ్ చారిత్రాత్మకమైనది మరియు చాలా ముఖ్యమైనది. దీనిని మొదట 1850లో సర్ అద్దర్ కాటన్ చేత ఇది నిర్మించబడింది. అది ప్రారంభించబడిన నిర్మాణం. తర్వాత చార్లెస్ వోర్ గారు దీని నిర్మాణాన్ని కంటిన్యూ చేయడం జరిగింది. నెక్స్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆనకట్టల్లో ఒకటి. నాగార్జున సాగర్ ఆనకట్ట ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ పంచుకునే ఒక బహుళార్థక సాధక ప్రాజెక్ట్. దీని యొక్క లాల్ బహదూర్ శాస్త్రి కాలువ ఆంధ్రప్రదేశ్లోని పెద్ద ఆయకట్టుకు సేవలు అందిస్తూ ఉంది. నెక్స్ట్, శ్రీశైలం ప్రాజెక్ట్. ఇది కృష్ణానదిపై ఉన్న మరో పెద్ద ఆనకట్ట. కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సరిహద్దుల్లో ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ అనేది ఉంది. సో 2 సార్లు వచ్చిందండి శ్రీశైలం. పులిచింతల ప్రాజెక్ట్. దీన్ని కేఎల్ రావు సాగర్ పులిచింతల ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తున్నారు. పల్నాడు జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్టు కృష్ణానదిపై ఒక సమతుల్య జలాశయం అండి, పులిచింతల ప్రాజెక్టు. నెక్స్ట్, తెలుగు గంగా ప్రాజెక్ట్. కృష్ణానది నీటిని మళ్లించి చెన్నై నగరానికి తాగునీరు అందించడానికి ఉద్దేశించబడిన అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అండి తెలుగు గంగా ప్రాజెక్ట్. నెక్స్ట్, హంద్రీనేవా సుజల స్రవంతి ప్రాజెక్ట్. ఇది ఇటీవల మనకి పేపర్లో ఎక్కువగా కనపడ్డదండి. హంద్రీనేవా సుజల స్రవంతి నాకు తెలిసి 2 days లేదా 1 or 3 days బిఫోర్ ఈ జలహారతి కూడా ఈ ప్రాజెక్ట్ దగ్గర నీటిని విడుదల చేసి చంద్రబాబు నాయుడు గారు జలహారతి ఇచ్చారని చెప్పి న్యూస్లో నేను చూశాను. హంద్రీనేవా సుజల స్రవంతి ప్రాజెక్ట్. ఇది శ్రీశైలం జలాశయం నుండి కరువు పీడిత రాయలసీమ ప్రాంతానికి నీటిని అందించడానికి రూపొందించిన ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పథకం. అనంతపురం జిల్లాలో ఇది ఉందండి. సో అవి మనకి కృష్ణానది మీద ఉన్న ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్, వాటికి సంబంధించిన వివరాలండి. ఇప్పుడు కృష్ణానది గురించి ఎందుకు ఇక్కడ ఎక్కువ డిస్కస్ చేస్తున్నామంటే, మనకి ఈ పోలవరం బనకచర్ల వివాదం ఒకటి నడుస్తుంది కదండి. దానికి సంబంధించి కృష్ణానది జలాల పంపిణీ ఇవన్నీ ఈ మధ్య డిస్కషన్స్ వచ్చినాయండి. ఎవరికి, చంద్రబాబు నాయుడు గారికి అలాగే రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మీటింగ్లో పాల్గొనడం జరిగింది. అక్కడ ఇవన్నీ డిస్కషన్లోకి వచ్చినాయి కాబట్టి వీటి మీద ఏమన్నా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో మీకు కృష్ణానది, తుంగభద్ర నది వాటికి సంబంధించిన బిట్స్ని ఇక్కడ ఎక్కువగా మీకు ఇవ్వడం జరిగిందండి. విభజన అనంతరం బచావత్ ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్కు కృష్ణానది నీటిని ఎన్ని టీఎంసీలు కేటాయించారు? అకార్డింగ్ టు ద బచావత్ ట్రిబ్యునల్ అవార్డ్, హౌ మెనీ టీఎంసీస్ ఆఫ్ కృష్ణా రివర్ వాటర్ హ్యాస్ బీన్ అలాకేటెడ్ టు ద ప్రజెంట్ డే ఆంధ్రప్రదేశ్ ఆఫ్టర్ ద స్టేట్ బైఫర్కేషన్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకి ఎన్ని టీఎంసీలు వస్తున్నాయి అంటే, ఉమ్మడిగా అయితే 811 టీఎంసీలు అండి. కాకపోతే స్టేట్ విడిపోయిన తర్వాత మనకి 512 టీఎంసీలని కేటాయించడం జరిగింది. కాబట్టి ఆన్సర్ 512 టీఎంసీలు మన ఆంధ్రప్రదేశ్కి కృష్ణానది మిగుల జలాలు రావడం అనేది జరుగుతుంది. భారత ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాల చట్టం 1956 నిబంధనల ప్రకారం కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఇటువంటివి 2 ట్రిబ్యునల్స్ ఉన్నాయండి. మొదటిది కృష్ణానది జల వివాదాల ట్రిబ్యునల్ 1, దీన్నే బచావత్ ట్రిబ్యునల్ అని పిలుస్తారు. దీనిని భారత ప్రభుత్వం ఏప్రిల్ 10, 1969 ఏర్పాటు చేసింది. దీనికి జస్టిస్ ఆర్ఎస్ బచావత్ గారి నాయకత్వం వహించారు. దీని తీర్పు 1976-77 నుంచి అమల్లోకి వచ్చింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్కు 811 టీఎంసీలు కేటాయించడం జరిగింది.
ఇందులో 800 టీఎంసీలు నికర జలాలు కాగా 11 టీఎంసీలు బ్యాక్ వాటర్ అనమాట అండి. అంటే సముద్రంలోకి వెళ్ళి మళ్ళీ నదిలోకి వచ్చే నీరు 11 టీఎంసీలు. దీని తర్వాత కృష్ణా నది జల వివాదాల ట్రిబ్యునల్ 2, దీన్నే బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అంటారు. మహారాష్ట్ర, కర్ణాటక మరియు అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు మునుపటి బచావత్ తీర్పుని పునర్సమీక్షించాలని కోరాయి అనమాట అండి. అందువల్ల మళ్ళీ దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఏప్రిల్ 2004లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి బ్రిజేష్ కుమార్ గారు నాయకత్వం వహించారు. ఇది ఆంధ్రప్రదేశ్కు, అవిభక్త ఆంధ్రప్రదేశ్కు 1001 టీఎంసీలు కేటాయించింది. కాకపోతే ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఇవ్వాలి, ఇందులోంచి తెలంగాణకి ఎన్ని ఇవ్వాలి అనేది సరైన కేటాయింపులు ఇంకా జరగలేదండి. కాబట్టి దీని మీద ఇంకా డిస్కషన్స్ అవి జరుగుతున్నాయి. కాబట్టి ఈ కేటాయింపులు చేయడానికి చివరి తేదీగా జూలై 31, 2026 వరకు దీన్ని పొడిగించడం జరిగింది. కాబట్టి ఇవి ఇంకా మన కేటాయింపులు విడిపోలేదు. కాబట్టి ఆ 1001 టీఎంసీలు ఎలా కేటాయించాలనేది ఇంకా చెప్పలేదు. కాబట్టి ప్రస్తుతం మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలు ఈ మొదటి ట్రిబ్యునల్ యొక్క తీర్పు ఆధారంగానే పంచుకుంటున్నాయండి. దాని ప్రకారం మనకి 512 టీఎంసీలు, అలాగే మన తెలంగాణకి 299 టీఎంసీలు నిష్పత్తుల్లో ఈ రెండు రాష్ట్రాలు, మన తెలుగు రెండు రాష్ట్రాలు పంచుకోవడం అనేది జరుగుతుందండి. సో ఆన్సర్ 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి చేరుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మధ్య ఇటీవల జల వివాదానికి సంబంధించిన నది కింది వాటిలో ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివర్ ఈజ్ సబ్జెక్ట్ టు ఎ రీసెంట్ వాటర్ డిస్ప్యూట్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు? సో ఆంధ్రకి తమిళనాడుకి మధ్య ఇటీవల ఒక నదికి సంబంధించిన వివాదం ఏర్పడిందండి. ఆ నది ఏంటి అంటే కోసస్థలయార్ నది అండి. ఈ కోసస్థలయార్ నది మనకి ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడులో ప్రవహించే నది. దీని మీద ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు కట్టడుతుంది అని చెప్పి తమిళనాడు అడ్డుకోవడం జరుగుతుంది. సో ఈ కోసస్థలియార్ నది చిత్తూరు జిల్లాలోని కృష్ణాపురం రిజర్వాయర్ నుండి అదనపు జలాలు విడుదలైనప్పుడు ప్రవహిస్తుంది. సో ఇది దానంతటా ఒక నది కాదండి, ఈ రిజర్వాయర్ ద్వారా ఏర్పడ్డ నది అది. ఈ రిజర్వాయర్లో అదనపు జలాలు విడుదలైనప్పుడల్లా మనకి ఈ నది ప్రవహిస్తుందంటే ఆంధ్రప్రదేశ్ నుంచి తమిళనాడులోకి ప్రవహించి పూండి రిజర్వాయర్కి నీటిని చేరుస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నదిపై కొత్తగా ఆనకట్టలు, రిజర్వాయర్లు నిర్మించడానికి ప్రయత్నించడం, దీనివల్ల తమిళనాడు, ముఖ్యంగా చెన్నై నగరానికి తాగునీటి సరఫరాకి తీవ్ర అంతరాయం కలుగుతుందని తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. సో అది కోసస్థలియార్ రివర్ అండి. నెక్స్ట్, పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగంలో ఉన్న అతిపెద్ద జలపాతం ఏది? అంటే మామూలుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అతిపెద్ద జలపాతం అనేసరికి డుడుమా అని చెప్తామండి. ఇది యాక్చువల్గా ఒరిస్సాకి, ఆంధ్రప్రదేశ్కి బార్డర్. మెజారిటీ అది ఒరిస్సాలోనే ఉందండి. ఆంధ్రప్రదేశ్ చాలా తక్కువ పార్ట్, అందువల్ల సాధారణంగా ఇది ఒరిస్సా అనే చెప్తారు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేసామంటే పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భూభాగంలో ఉన్న అతిపెద్ద జలపాతం ఏది? వాట్ ఈస్ ద లార్జెస్ట్ వాటర్ ఫాల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? ఆన్సర్ వచ్చేసరికి తలకోన అండి. తలకోన జలపాతం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్న అతిపెద్ద జలపాతం. సో తలకోన, వీటి గురించి మొత్తం వాటర్ ఫాల్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ముఖ్యమైన జలపాతాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. తలకోన జలపాతం తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్లో ఉంది. అత్యంత ఎత్తైన జలపాతం. ఇది బహుదా నది లేదా చెయ్యేరు నది వల్ల ఇది ఏర్పడుతుంది. దీని ఎత్తు సుమారు 270 అడుగులు. ఇది శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ దగ్గరలో ఉంది. జీవ వైవిధ్యానికి, నీటి ఔషధ గుణాలు మరియు కానోపీ రోప్ వాక్కి ఇది ప్రసిద్ధి అంటండి. నెక్స్ట్, ఎత్తిపోతల జలపాతం పల్నాడు జిల్లాలో చంద్రవంక నది, ఇది కృష్ణానది యొక్క ఉపనది ద్వారా ఏర్పడుతుంది. 70 అడుగుల ఎత్తు నుంచి ఈ జలపాతం కిందకి వస్తుంది అనమాట అండి. నెక్స్ట్, ఉబ్బలమడుగు జలపాతం, దీన్నే తడా జలపాతం లేదా కంబకం జలపాతం అని కూడా అంటారు. తిరుపతి జిల్లాలో ఉందంటండి తడా వాటర్ ఫాల్స్. నెక్స్ట్, కైలాసకోన జలపాతం, ఇది కూడా తిరుపతి జిల్లాలోనే ఉంది. కైలాసకోన జలపాతం. నెక్స్ట్, కటికీ జలపాతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది. దీనిని గోస్తని నది ఏర్పడుతుంది. గోస్తని నది ద్వారా ఇది ఏర్పడింది. కటికీ జలపాతం అల్లూరు సీతారామరాజు జిల్లా. రంపా జలపాతం, ఇది కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలోనే ఉందండి. మల్లెల తీర్థం జలపాతం నంద్యాల జిల్లాలో ఉంది. కొత్తపల్లి జలపాతం అల్లూరు సీతారామరాజు జిల్లా. అనంతగిరి జలపాతాలు అల్లూరు సీతారామరాజు జిల్లా. చాపరాయి వాటర్ కాస్కేడ్ అల్లూరు సీతారామరాజు జిల్లా. దారగడ్డ జలపాతం, వీటికి ఆలూరు జలపాతాలు లేదా ఆలూరు కోన జలపాతాలు అంటారు. అన్నమయ్య జిల్లా అండి దారగడ్డ జలపాతాలు. కైగల్ జలపాతం చిత్తూరు జిల్లాలో ఉంది. దీనిని స్థానికంగా
దుముకురాళ్ళు జలపాతం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ నాగలాపురం జలపాతం తిరుపతి జిల్లాలో ఉందండి. అమృతధార జలపాతం ఇది మారేడుమిల్లి సమీపంలో ఉంది. ఇది కూడా ఇంపార్టెంట్ టూరిస్ట్ ప్లేస్ అండి. మారేడుమిల్లి అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉంది. ఇది అమృతధార జలపాతం. దుడుమా జలపాతం ఆంధ్రప్రదేశ్ మరియు ఒడిశా సరిహద్దుల్లో ఉన్న ఒక ప్రసిద్ధి పర్యాటక ఆకర్షణ. ఇది మచ్కండ్ నదిపై ఏర్పడింది. నెమలిగుండం జలపాతం దీనిని గండ్లకమ్మ నది ఏర్పరుస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లా రాచర్ల మండలం దగ్గరలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. ఇవి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ జలపాతాలు, అవి ఉన్న జిల్లాలు, వాటిని ఏర్పరిచే నదులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి వరకు నమోదైన అత్యధిక ఉష్ణోగ్రతల్లో ఒకటిగా తరచుగా వార్తల్లో నిలిచే ప్రాంతం ఏది? విచ్ రీజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫ్రీక్వెంట్లీ సైటెడ్ ఫర్ రికార్డింగ్ వన్ ఆఫ్ ది హైయెస్ట్ టెంపరేచర్స్ అప్ టు డేట్? సో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ప్రాంతం ఏది అంటే రెంటచింతల అండి. రెంటచింతల ప్రాంతం మనకి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రాంతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్ర కాశ్మీర్ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? విచ్ రీజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ నోన్ యాజ్ ఆంధ్ర కాశ్మీర్? దీని ఆన్సర్ వచ్చేసరికి లంబసింగి అండి. లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని పిలుస్తారు. ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో ఉన్న ఒక చిన్న గిరిజన గ్రామం. రాష్ట్రంలో మంచు కురిసే ఏకైక ప్రాంతాల్లో ఇది ఒకటి అండి. నెక్స్ట్ విశాఖపట్నం, దీన్ని సిటీ ఆఫ్ డెస్టినీ అని పిలుస్తారు. దీనిని భవిష్యత్తు మరియు అభివృద్ధి మరియు పర్యాటక సామర్థ్య కారణంగా ఈ పేరు వచ్చింది, విశాఖపట్నానికి సిటీ ఆఫ్ డెస్టినీ అని. అలాగే దీనికి మరొక పేరు ఉంది, జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్, తూర్పు తీరానికి ఆభరణం అని. కారణం అందమైన బీచ్లు, కొండలు మరియు సహజ ఓడరేవుకి ప్రసిద్ధి కాబట్టి దీనిని తూర్పు తీరానికి ఆభరణం అని కూడా విశాఖపట్నాన్ని పిలుస్తారు. ఇక రాజమండ్రిని ఆంధ్ర సాంస్కృతిక రాజధాని, కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని రాజమండ్రిని పిలుస్తారండి. ఇక్కడ జరిగిన సాహిత్య సాంస్కృతిక ఉద్యమాలు మరియు గోదావరి నది ప్రాముఖ్యత కారణంగా ఈ పేరు రాజమండ్రికి వచ్చింది. తిరుపతిని ఆంధ్ర ఆధ్యాత్మిక రాజధాని అని పిలుస్తారు. దీనికి కారణం వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమల నందు ఉన్నందున ఈ పేరు వచ్చింది. హార్సిలీ హిల్స్, దీన్ని ఆంధ్ర ఊటీ అని పిలుస్తారు. అన్నమయ్య జిల్లాలో ఉన్న ఒక ప్రసిద్ధి హిల్ స్టేషన్. దాని చల్లని వాతావరణం మరియు ప్రకృతి సౌందర్యం కారణంగా దీనికి ఆంధ్ర ఊటీ అని పేరు వచ్చింది. నెక్స్ట్ గుంటూరు, దీన్ని సిటీ ఆఫ్ చిల్లీస్ అని పిలుస్తారు, మిర్చి నగరం అండి. ఇది మిర్చి ఉత్పత్తులకు ప్రసిద్ధి. అనంతపురం, దీన్ని సిల్క్ సిటీ అని పిలుస్తారు. ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొన్ని ప్రముఖ ప్రదేశాలు, వాటికి ఉన్న మారు పేర్లు అండి. ఇంకా మీకు ఏమైనా తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి, నేను పీడిఎఫ్లో యాడ్ చేసుకుని ఇంకెప్పుడన్నా భవిష్యత్తులో అవసరం ఉన్నప్పుడు వాడుకుంటాను. భారతదేశంలో యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్లోని ప్రాంతం ఏది? సో విచ్ రీజన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హోల్డ్ ద లార్జెస్ట్ యురేనియం రిజర్వ్స్ ఇన్ ఇండియా? భారతదేశంలోనే అత్యధిక యురేనియం నిల్వలు కలిగిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ అండి. అందులో ఏ ప్రాంతంలో, సో రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి, అందులో ఏ ప్రాంతంలో ఈ యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్నాయి అనేది ఇక్కడ క్వశ్చన్ అండి. ఆన్సర్ కింద వచ్చేసింది, తుమ్మలపల్లి అండి, కడప జిల్లా. కడప జిల్లాలోని తుమ్మలపల్లి దగ్గర ఈ మనకు యురేనియం నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. దేశంలోని మొత్తం యురేనియం వనరుల్లో ఆంధ్రప్రదేశ్లోనే అధిక భాగం ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రాథమిక మరియు అత్యంత ముఖ్యమైన యురేనియం నిల్వ కడప జిల్లాలోని తుమ్మలపల్లి గ్రామం. ఇది ప్రపంచంలోని అతిపెద్ద యురేనియం నిల్వల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. 2011లో చేసిన ప్రాథమిక అంచనాల ప్రకారం సుమారు 49,000 టన్నులు ఉన్నాయని, కానీ రీసెంట్గా అయితే సుమారు 150,000 టన్నుల వరకు అక్కడ యురేనియం నిల్వలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. అణుశక్తి విభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ అయిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ తుమ్మలపల్లిలో భూగర్భ గనిని మరియు ప్రాసెసింగ్ ప్లాంట్ని కూడా ఏర్పరిచింది, నిర్వహిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కాకుండా ఇంకా మన ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లాలో, ఇది ఇంతకుముందు గుంటూరులో ఉండేదండి, కొప్పునూరులో కూడా యురేనియం నిల్వలు గుర్తించబడ్డాయి. అలాగే కడప జిల్లాలోనే కనంపల్లిలో కూడా కొత్తగా మరింత పెద్ద యురేనియం గనిని ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. సో దీని ఆన్సర్ వచ్చేసరికి తుమ్మలపల్లి అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో థోరియం నిల్వలు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? ఇది యురేనియం, ఇది థోరియం అండి. రెండు కూడా అణు విద్యుత్ ఉత్పత్తికి చాలా ముఖ్యమైన వనరులండి. ఫ్యూచర్ అంతా ఈ అణు విద్యుత్తు, సోలార్ విద్యుత్తు వీటి మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇవి ఇంపార్టెంట్ మినరల్స్ అని చెప్పి వాటి మీద మీకు బిట్స్ ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. మిగతా ఖనిజాల గురించి నెక్స్ట్ వీడియోలో మీకు
డిస్కస్ చేస్తానండి. ఏ ఏ ఖనిజాలు ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నాయనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో థోరియం నిల్వలు ఏ ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి? ఇన్ విచ్ రీజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ద థోరియం డిపాజిట్స్ ప్రిడామినెంట్లీ స్ప్రెడ్? ఆన్సర్ వచ్చేసరికి సముద్ర తీర ప్రాంతంలో ఉండే ఇసుకలో మనకి ఈ థోరియం అనేది దొరుకుతుందండి. సో ఆన్సర్ కోస్టల్ ఏరియాస్ ఫ్రమ్ శ్రీకాకుళం టు నెల్లూరు. సో ఆంధ్రప్రదేశ్లో థోరియం నిల్వలు గణనీయంగా ఉన్నాయని అనేక నివేదికలు సూచిస్తున్నాయి. ఇది ప్రధానంగా సముద్ర తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఇసుకలో లభిస్తుంది. మోనాజైట్ శాండ్ అంటారండి దీని యొక్క ఖనిజాన్ని. అటామిక్ మినరల్స్ డైరెక్టర్ ఫర్ ఎక్స్ప్లోరేషన్ అండ్ రీసెర్చ్ ప్రకారం 2013 నాటికి ఆంధ్రప్రదేశ్లో 3.72 మిలియన్ టన్నుల మోనాజైట్ నిల్వలు ఉన్నాయి. మోనాజైట్ అనేది థోరియం కలిగిన ఖనిజం అండి. భారతదేశంలో థోరియం నిల్వలు అధికంగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. మొత్తం దేశంలోని మోనాజైట్ నిల్వల్లో ఆంధ్రప్రదేశ్ వాటా 31% ఉంది. సో ఓకే, అంత వాటా ఉన్నప్పటికీ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉత్పత్తి అయితే జరగట్లేదండి. థోరియం ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రంగా కేరళ ఉందండి, ఆంధ్రప్రదేశ్ లేదు. నెక్స్ట్ 56వ బిట్. ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్న మొదటి అణువిద్యుత్ కేంద్రం ఏది? విచ్ ఈజ్ ద ఫస్ట్ అటామిక్ పవర్ ప్లాంట్ ప్రపోజ్డ్ టు బి సెటప్ ఇన్ ఆంధ్రప్రదేశ్? సో ఆన్సర్ వచ్చరికి కొవ్వాడ అండి. కొవ్వాడ అణువిద్యుత్ ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఏర్పడనున్న ఎప్పటి నుంచో వార్తల్లో ఉన్న మొట్టమొదటి అణువిద్యుత్ కేంద్రం అండి కొవ్వాడ. సో కొవ్వాడ అణువిద్యుత్ ప్రాజెక్ట్ ఇది శ్రీకాకుళం జిల్లాలోని కొవ్వాడ గ్రామంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ 66,600 మెగావాట్ల సామర్థ్యంతో 6 రియాక్టర్లను కలిగి ఉంటుంది. ఇది 1990లో ప్రారంభమైనప్పటికీ 2009 నుండి దీనిపై మళ్ళీ ఆసక్తి పెరిగింది, అంటే మధ్యలో ఆగిపోయిందండి. అమెరికాకి చెందిన వెస్టింగ్ హౌస్ ఎలక్ట్రిక్ కంపెనీ సహకారంతో దీనిని నిర్మించనున్నారు. భారతదేశంలో ఓఎన్జీసీ ఆధీనంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఓఎన్జీసీ ఆధీనంలో ఉన్న, అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏకైక చమురు శుద్ధి కర్మాగారం పేరేమిటి? గుర్తుపెట్టుకోండి, ఒకటి ఉందంటండి ఓఎన్జీసీ ఆధీనంలో, అది ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది ఏంటి ఆ చమురు శుద్ధి కర్మాగారం అనేది ఇక్కడ క్వశ్చన్. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది ఓన్లీ ఆయిల్ రిఫైనరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇండియా దట్ ఈస్ డైరెక్ట్లీ ఓన్డ్ బై ఓఎన్జీసీ? ఓఎన్జీసీ ఫుల్ ఫామ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఆన్సర్ వచ్చరికి తాటిపాక రిఫైనరీ అండి. ఈ తాటిపాక రిఫైనరీ అనేది ఓఎన్జీసీ చేతిలో ఉన్న ఏకైక రిఫైనరీ. ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలో కూడా అదొక్కటే ఓఎన్జీసీ ఆధీనంలో పూర్తిగా ఉందంటండి. భారతదేశ తూర్పు తీరంలో విశాఖపట్నంలో మొదటి చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏ సంస్థ స్థాపించింది? విచ్ కంపెనీ ఎస్టాబ్లిష్డ్ ద ఫస్ట్ ఆయిల్ రిఫైనరీ ఆన్ ది ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా ఇన్ విశాఖపట్నం? ఇది కూడా అంతేనండి. మొత్తం భారతదేశ తూర్పు తీరంలో మొట్టమొదటి చమురు శుద్ధి కర్మాగారాన్ని విశాఖపట్నంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఏర్పాటు చేసిన సంస్థ ఏది అనేది ఇక్కడ క్వశ్చన్. దీని ఆన్సర్ వచ్చేసరికి సి అండి. కాల్టెక్స్ ఆయిల్ రిఫైనింగ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ ఈ విశాఖపట్నంలో, అది కూడా తూర్పు తీరంలో మొట్టమొదటి చమురు శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని ఇన్ఫర్మేషన్ చూద్దాం. భారతదేశ తూర్పు తీరంలో స్థాపించబడిన మొట్టమొదటి చమురు శుద్ధి కర్మాగారం విశాఖపట్నంలో ఉంది. దీనిని 1957లో కాల్టెక్స్ ఆయిల్ రిఫైనింగ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ స్థాపించింది. తర్వాత 1976లో భారత ప్రభుత్వం చమురు పరిశ్రమను జాతీయం చేసినప్పుడు ఈ రిఫైనరీని కూడా స్వాధీనం చేసేసుకుంది. 1978 నుండి ఈ రిఫైనరీ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దాంట్లో విలీనం చేసేశారు. సో ఇప్పుడు చమురు శుద్ధి కర్మాగారాన్ని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ చూసుకుంటుందన్నమాట అండి. 59. ఆంధ్రప్రదేశ్లో గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లో సామర్థ్యం పరంగా అతిపెద్దది ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ గ్యాస్ బేస్డ్ పవర్ జనరేషన్ ప్లాంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్? సో గ్యాస్తో విద్యుత్ ఉత్పత్తి అయ్యే ప్లాంట్లో సామర్థ్యం పరంగా అతిపెద్దది ఏది అంటే రిలయన్స్ అండి. సామర్లకోటలో ఉంది ఈ రిలయన్స్ అనేది. రిలయన్స్ సామర్లకోట కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్. సో రిలయన్స్ సామర్లకోట కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ అనేది గ్యాస్ ఆధారిత విద్యుత్ ఉత్పత్తిలో అత్యధిక సామర్థ్యం కలిగింది మన ఆంధ్రప్రదేశ్లో. సో ఇది కాకుండా ఇంకొన్ని గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్లు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయండి. వాటి గురించి కూడా చూద్దాం. ఒకటి స్పెక్ట్రమ్ పవర్ జనరేషన్ లిమిటెడ్, కాకినాడ జిల్లాలో ఉందండి ఇది. నెక్స్ట్ జిఎంఆర్ రాజమండ్రి ఎనర్జీ లిమిటెడ్, ఇది వెంకటాపురం, తూర్పుగోదావరి జిల్లాలో ఉంది.
నెక్స్ట్ దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ గ్యాస్ పవర్ ప్లాంట్ విద్యేశ్వరం అండి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. మొట్టమొదటి ప్రైవేట్, గవర్నమెంట్ కాకుండా ప్రైవేట్ ఆధీనంలో గ్యాస్ ఆధారిత పవర్ ప్లాంట్ అండి విద్యేశ్వరంలో ఉంది. దేశంలో మొట్టమొదటి ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటు చేయడం పవర్, ఇది జేగేర్పాడు. ఒకటి ప్రైవేట్కి సంబంధించింది మన ఆంధ్రప్రదేశ్లోనే ఏర్పాటు చేయబడింది, ప్రభుత్వానికి సంబంధించింది కూడా మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లోనే గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయబడ్డాయి. ప్రైవేట్దేమో విద్యేశ్వరం, ప్రభుత్వందేమో జేగేర్పాడు. ఇది కూడా జేగేర్పాడు అనేది ఎక్కడ ఉందంటే ఈస్ట్ గోదావరిలో ఉందండి, నియర్ రాజమండ్రి. సో చివరి బిట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం అతిపెద్ద థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్ ఏది? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెంట్లీ ద లార్జెస్ట్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్? దీని ఆన్సర్ వచ్చేసరికి నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ అండి. ఇది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్. సో డాక్టర్ నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం ఎన్టీఆర్ జిల్లాలో ఉంది. దీని సామర్థ్యం వచ్చేసరికి 2560 మెగావాట్లు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద థర్మల్ ప్లాంట్ అండి. దీని తర్వాత పెద్దది సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ అనకాపల్లి జిల్లాలో ఉందండి. దీని పేరు కూడా గుర్తుపెట్టుకోండి. సింహాద్రి ఎక్కడ ఉంది? సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉందంటే అనకాపల్లి జిల్లాలో ఉంది. నెక్స్ట్ ఇది కాకుండా ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ కడప జిల్లాలో ఉంది. నెక్స్ట్ దామోదరం సంజీవయ్య థర్మల్ విద్యుత్ కేంద్రం, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ థర్మల్ విద్యుత్ కేంద్రాలండి. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. సో అది ఇవాల్టి వీడియో అండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ జాగ్రఫీ అంశాలతో మీకు మంచి బిట్స్ అందిస్తానండి. థ్యాంక్ యూ. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మిగతా ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి.